నమస్తే అండి, నా పేరు యేసు బాబు. నేను ఆర్పేట సిఐ అండ్ మచిలీపట్నం రూరల్ సర్కిల్ కూడా నేను సిఐగా ఉన్నాను. నా పరిధిలోకి మచిలీపట్నం టౌన్ స్టేషను, ఆర్పేట మరియు బందర్ తాలూకా పోలీసులు వస్తాయి. ఈరోజు మా కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ గంగాధర్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో రాబోయే వినాయక చవితి పురస్కరించుకొని వినాయక చవితి నిర్వాహకులైన కమిటీ మెంబర్స్కి వినాయక చవితికి చేయాల్సిన నియమ నిబంధనల మీద వాళ్ళందరినీ గ్యాదర్ చేసి సూచనలు ఇవ్వడం జరిగింది. మెయిన్గా వినాయక చవితి అనేది అందరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకోవాలనే మెయిన్ ఉద్దేశంతో చేసుకుంటారు. దానివల్ల ఎవరికి కూడా ఏ విధమైన హాని జరగకూడదని, అదేవిధంగా వినాయకుడిని ప్రతిష్ఠ చేసినప్పుడు ఏమేమి పాటించాలి, ప్లస్ ఆ 9 రోజులు నియమం 9 కానీ కొంతమంది 7 రోజులు నిమజ్జనం చేస్తారు, 9 రోజులు నిమజ్జనం చేస్తారు, కొంతమంది 11 రోజులు 13 రోజులు నిమజ్జనం చేస్తారు. మైక్ పర్మిషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ డిపార్ట్మెంట్లు అంటే మీకు ముఖ్యంగా పోలీస్ వారి, రెవెన్యూ మరియు ఫైరు, అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి సింగిల్ విండో గవర్నమెంట్ పెట్టింది. ఆ సింగిల్ విండో ప్రకారంగా వీళ్ళు అప్లై చేసుకుంటే అధికారులు అందరూ కూడా ఈ 4 డిపార్ట్మెంట్ అధికారులు సీన్లో విజిట్ చేసి వాళ్ళకి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. అంటే వినాయక చవితి చేసుకునే నిర్వాహకులు ఎవరు ఇబ్బంది పడుకోకుండా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టడం జరిగింది. ఆ యాప్ను కూడా ఇన్స్టాల్ చేసింది. అందరూ కూడా ఆ యాప్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకుంటున్నారు. దానికి సంబంధించి ఫీజు, మైక్ పర్మిషన్లు కానీ ఊరేగింపుకు కానీ పే చేసుకుంటే అట్నే అనుమతి ఇవ్వడం మన డిఎస్పీ గారు, మా పోలీస్ శాఖ నుంచి డిఎస్పీ గారు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ వినాయక నిమజ్జనానికి ముఖ్యంగా ర్యాలీల్లో ఎక్కువగా సమస్యలు వచ్చి మన ర్యాలీల్లో మందుగుండు సామాగ్రికి ఎటువంటి అనుమతి లేదు. అదేవిధంగా డీజే సిస్టమ్ కూడా అనుమతి లేదండి. అలాంటి ఎవరన్నా వినియోగిస్తే మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఊరేగింపులో రికార్డింగ్ డ్యాన్స్ కానీ, ఈ కొజ్జావాళ్ళు తీసుకురావడం కానీ, అలాంటివి ఏ విధమైన అశ్లీల నృత్యాలకి అనుమతి లేదు. కాబట్టి అది ఎవరు కూడా తీసుకురావద్దు. తీసుకొచ్చి మీరు ఇబ్బంది పడద్దు. అనవసరంగా పోలీస్ కేసుల్లో ఇరుక్కుని మీరు ఆనందంగా జరుపుకోవాల్సిన వినాయక చవితిని విషాదం చేసుకోవద్దు. అదేవిధంగా ఈ వినాయక చవితికి పెట్టినప్పుడు అందరూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు, ఆ పరిజ్ఞానం ఉన్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని పెట్టుకుని వైరింగ్ కనెక్షన్ ఇచ్చుకోవడం, అది చేయడం వల్ల కన్సర్న్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు చూసి దానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా సరే, అదేవిధంగా ఈ ఏదైతే విగ్రహం పెడతామో అక్కడ వేరే మతస్థులకు ఇబ్బంది కలగకుండా, అంటే చర్చిల దగ్గర కానీ మాస్కుల దగ్గర కానీ పెట్టకుండా, అదేవిధంగా ఊరేగింపు రోజున కూడా ఆ మాస్కులు ఉన్న ఏరియా, చర్చిలు ఉన్న ఏరియా, అక్కడ రూట్ వెళ్ళేటప్పుడు ఆ రూట్ వాళ్ళ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసుకోవాలని